అదేవిధంగా మన 3 జిల్లాల నుంచి ఉత్తరాంధ్ర నుంచి మేము అనేక సభలు చూసాం. ఇందిరాగాంధీ నుంచి ప్రైమ్ మినిస్టర్ చేయడానికి విపి సింగ్ ని 106 మంది ఎంపీల్ని రిజైన్ చేయించి విశాఖపట్నంలో ఫస్ట్ మీటింగ్ పెట్టారు బిఫోర్ ఎలక్షన్స్, సార్వత్రిక ఎన్నికల ముందు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్నాం. అదేవిధంగా ఎన్టీఆర్ బిగినింగ్ లో వచ్చేటప్పుడు చూసాం. ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున సభ కానీ ఇంత ఉత్సాహంతో, ఇంత ఉద్వేగంతో, ఆనందంతో, ఆప్యాయతతో జరిగినటువంటి సభ ఎప్పుడు చూడలేదు మేము. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆయన వచ్చినటువంటి తీరు, వచ్చిన తర్వాత ఆయన ప్రవర్తన, ప్రజాస్వామ్యంలో రూలింగ్ పార్టీ ఏ విధంగా ఉండాలి, గవర్నమెంట్ ఆఫ్ ది డే ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది ఆయన ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని మట్టుపెడుతూ, ఆ వ్యవస్థలన్నింటినీ కూడా ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసే విధంగా తన సొంతంగా చేసుకునేటటువంటి పరిస్థితి ప్రతిరోజు ప్రతి అడుగున వేదిక కూల్చిన దగ్గర నుంచి నిన్న ఈ మీటింగ్ వరకు. నువ్వు పాదయాత్ర చేసుకున్నప్పుడు శుభ్రం చేసుకున్నావు కదా, ప్రజాస్వామ్యంలో ఉంది కాబట్టి చేసుకోగలిగావు. నీలాగే డిక్టేటర్షిప్ అయితే నువ్వు పాదయాత్ర చెయ్యు. అలాంటి నియంతృత్వ పోకడలు కలిగినటువంటి వ్యక్తి. ఒక నియంతృత్వం అనాలా, ఇంకోటి అనాలా అనేటటువంటిది కూడా పదాల్లో లేవు. అలా ప్రవర్తించినటువంటి ప్రభుత్వం, దాని అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా కంటకుడుగా, ప్రజా వ్యతిరేకిగా ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి. ఎవరు వస్తారా అని చూస్తే 3000 కిలోమీటర్లు పైచిలుకు హరిజన, గిరిజన, బలహీన బడుగు వర్గాలతో యువగలం పాదయాత్ర చేసి స్థానిక సమస్యలు, ప్రజా సమస్యలు, ఉద్యోగుల సమస్యలు, మహిళల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, రైతుల సమస్యలు, అన్ని వర్గాల ప్రజలతో కూడా మమేకమై నేనున్నాను, కుర్చీ లాగేసిన, మాట్లాడడానికి మైక్ లాగేసిన, నేనున్నాను అని చెప్పి నడిచినటువంటి వ్యక్తి లోకేష్. ఇలాంటి పరిస్థితుల్లో ఈదులోకి వచ్చి ఎన్ని ఆటంకాలు కలిగించినా అన్ని రకాల ప్రజలతో మమేకమై ఎంతో పరిణితితో, ప్రజల నుంచి వచ్చినటువంటి ఆదరణ, ఆప్యాయతతో ఎంతో పరిణితి చెందినటువంటి సీనియర్ రాజకీయ నాయకులకు కూడా చేయలేనటువంటి కార్యక్రమాన్ని ఆయన చేశారనేటటువంటిది నిన్న పవన్ కళ్యాణ్ కూడా మాటల్లో చెప్పారు. ఆయన స్పీచ్ లో ఈయన పాదయాత్ర ఇలా చేసి వచ్చారు, చాలా చక్కగా చేసి వచ్చారు అని. అలా ప్రజలతో మమేకమై ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని దొరికాడు ఒక తురుపు ముక్క, ఒక నాయకుడు వచ్చాడు అనే పద్ధతిలో మరి ఆ రెడ్ బుక్ ఎవరెవరైతే ఇవాళ మనం తెలంగాణకి వెళ్తే రజనీ పేరు వినిపిస్తుంది, అదే రజాకారులు. ఆ రజాకారుల వ్యవహారం ఎలా అయితే అక్కడ ఉండేదో ఇక్కడ ఈయన అలాంటి సైన్యాన్ని తయారు చేసుకొని, అందరూ కాదు కొంతమందిని తయారు చేసుకొని, అన్ని ప్రభుత్వ వ్యవస్థల్లో కూడా మనుషులు పెట్టుకొని, కనీసం సొంత ఫ్యాక్టరీలు ఉండేటటువంటి వాళ్ళు కూడా ఆ ఫ్యాక్టరీని వసూలు చేసుకుని వాళ్ళకి లీజుకు తీసుకునేటటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. చెప్తున్నారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు వీళ్ళని లేదు. అలాంటి అన్నిటికీ జవాబు చెప్పడానికి యువగలం పేరుతో లోకేష్ ప్రారంభించినటువంటి ఈ పాదయాత్ర
ఆబాల గోపాలాన్ని అవతల చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు, మళ్ళీ శ్రీకాకుళం నుంచి అవతల నెల్లూరు వరకు అన్ని వర్గాల ప్రజలు కూడా ఇందాక నేను చెప్పినటువంటి కేటగిరీలన్నింటినీ కూడా ఒక యువ నాయకుడు వచ్చాడు ఈ తెలుగుదేశం పార్టీని రేపు ముందుకు సాగించడానికి. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డితో ఫైట్ చేయడానికి ఓపెన్ గా బయటకు వచ్చాడనే పద్ధతిలో మరి యువగలాన్ని ఇంత సక్సెస్ చేసుకుంటూ ముందుకు వచ్చి నిన్న ముగింపు సభలో కూడా చాలా మంది తెల్లవారి ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంతో లోకేష్ బాగా మాట్లాడారండి, 1 by 1 సబ్జెక్ట్ బాగా చెప్పారండి, ఆ రెడ్ బుక్ లో వీళ్ళందరి పేర్లు రాశారండి, ప్రజాస్వామ్యంలో ఇది అవసరం అండి, ఏదో పొరపాటున ఒకసారి ఓటేస్తే ఒకసారి అధికారం ఇస్తే ఈ విధమైనటువంటి బాధలు ప్రజలందరినీ కూడా పెట్టి తొక్కి పెట్టి బాధలు పెట్టడం వేరు, తొక్కడం వేరు. వీటన్నిటికి కూడా ఒక జవాబు యువగలం పాదయాత్రలో వచ్చింది అన్నదానికి ఈ కని వెని ఇరిగినటువంటి ఈ ఏదైతే సభ జరిగిందో ఆ ఉత్సాహం, ఆనందం, ఆప్యాయత, లోకేష్ పడ్డ కష్టానికి మరి అదే విధంగా రేపు తెలుగుదేశం పార్టీ రావాలి, ఈ దుష్ట ప్రభుత్వం పోవాలి అనేటటువంటి పద్ధతిలో అన్ని రకాల ప్రజలు కూడా వచ్చి మేము ఒకరిని పిలిస్తే 10 మంది వచ్చారు. అందరూ కూడా ఈ పార్టీ గెలుస్తుంది, ఈ ప్రభుత్వాన్ని మారుస్తున్నాము అనేటటువంటిది. మరి న్యూట్రల్స్ అయితే ఇంకా ఎక్కువ వచ్చారు. యువత అయితే వాళ్ళకు ఉండేటటువంటి బండి మీద 2, 3, 4 కూడా ఎక్కువ వచ్చారు. భోజనం కూడా ఉందా లేదా అని చూడకుండా. అందువల్ల ఇదంతా కూడా యువగలంలో ప్రారంభించినటువంటిది. యువగలం స్టార్ట్ చేసి చీల్చి చెండాడు ఏదైతే ఈ 3,000 కిలోమీటర్ల పైచిలకు 226 రోజులు నడిచి వచ్చి చేసినటువంటి కార్యక్రమం. నిన్న ఆయన ప్రసంగంలో కూడా మరి ఆయన చేసినటువంటి ప్రసంగంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మరి ఆయన చేసినటువంటి ప్రసంగమే కాదు, పాదయాత్రే కాదు, అన్ని కూడా ప్రజలు ఆదరించి ముందుకొచ్చి ఈరోజు చేసినటువంటి కార్యక్రమంలో సభని ఆ విధంగా జయప్రదం చేసినటువంటి మహిళలు వచ్చారు, యువత వచ్చారు, రైతులు వచ్చారు, హరిజన గిరిజన బలహీనలందరూ బడుగు వర్గాలన్నీ కూడా వచ్చాయి. వాళ్ళు వీళ్ళు అనకుండా ఆబాల గోపాలం అందరూ హాజరయ్యారు. వాళ్ళందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ